హాయ్ ఫ్రెండ్స్, సింహరాశి వారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మే 15 తరువాత మీ జీవితంలో జరిగే మార్పులు సాధారణంగా ఉండవు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు, నిరాశలు, మానసిక ఒత్తిడి ఒక్కొక్కటిగా తగ్గిపోతూ మీ జీవితంలో ఒక కొత్త వెలుగు మొదలయ్యే సమయం దగ్గర పడుతోంది. కానీ అదే సమయంలో మీ ఎదుగుదలని చూసి భయపడుతున్న ఒక వ్యక్తి గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. మీరు ఎంత ముందుకు వెళుతున్నారో అంతగా కొందరి మనసుల్లో మీ పట్ల అసూయ విపరీతంగా పెరుగుతోంది. బయటకు మీకు నవ్వుతూ మాట్లాడేవాళ్లే లోపల మాత్రం మీ అదృష్టం ఆగిపోవాలని తీవ్రంగా కోరుకుంటున్నారు. మీ గురించి లేనిపోని మాటలు కల్పించి ఇతరుల దగ్గర మీ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే ఇలాంటి రహస్య శత్రువుల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. దాన్ని ఆపాలంటే వెంటనే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీ జీవితంలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఇప్పుడే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి ఖచ్చితమైన రాశి ఫలాలు, జ్యోతిష్య రహస్యాలు, ఆధ్యాత్మిక విషయాలు మీకోసం ఎంతో శ్రమించి తీసుకొస్తున్నాం. మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో కామెంట్లో తప్పకుండా రాయండి. ఈ వీడియోలో చెప్పే కొన్ని సంకేతాలు మీ జీవితానికి ఖచ్చితంగా 100% కనెక్ట్ అవుతాయి. సింహరాశి వారికి ఈ మే నెల జ్యోతిష్య శాస్త్రపరంగా చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా మే 15 తర్వాత గ్రహాల కదలికలు మీకు అద్భుతంగా అనుకూలంగా మారుతున్నాయి. సూర్యుడు మీ దశమ స్థానంలో విపరీతమైన బలాన్ని పొందడం వల్ల సమాజంలో మరియు ఉద్యోగంలో మీ గౌరవం ఒక్కసారిగా పెరుగుతుంది. సమాజంలో మీ మాటకు మునుపెన్నడూ లేని విధంగా విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని అసలు పట్టించుకోని వాళ్ళు కూడా తమకు తాముగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చేసే ప్రతి పని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మరియు మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే మీరెప్పుడైనా గమనించారా, కొన్ని రోజులుగా మీకు కారణం లేకుండానే విపరీతమైన అలసటగా అనిపించడం జరుగుతోందా? రాత్రిపూట నిద్రలో భయంకరమైన కలలు రావడం, ఉలిక్కిపడి లేవడం లాంటివి అనుభవిస్తున్నారా? ఇంట్లో ఎలాంటి కారణం లేకుండానే భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య చిన్న గొడవలు పెద్దవిగా మారుతున్నాయా? చేతిలోకి వచ్చిన పని చివరి నిమిషంలో అనూహ్యంగా ఆగిపోవడం, అనుకోని విధంగా అప్పులు పెరగడం వంటి విషయాలు జరుగుతున్నాయా? కానీ ఇక్కడే ఒక చేదు నిజం మీరు తెలుసుకోవాలి. అసలు ప్రమాదం ఇంకా మొదలు కాలేదు. మీ అద్భుతమైన ఎదుగుదలను చూసి కొందరు శత్రువులు లోపల మండిపోతున్నారు. వాళ్ళ కళ్లల్లోని నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి వాతావరణాన్ని మరియు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తోంది. ఈ నెగటివ్ ఎనర్జీ వల్లే మీరు చెయ్యాలనుకున్న పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. కానీ ఇకపై ఆ దుష్ట శక్తుల ఆటలు సాగవు. మే 15 తర్వాత మీ అదృష్టం ఒక్కసారిగా ఊహించని విధంగా మారబోతోంది. మీరు చాలా కాలంగా ఎంతో ఓపికతో ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన పని ఒక్కసారిగా పూర్తవుతుంది. ఎప్పటి నుంచో సరైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతీ యువకులకు అద్భుతమైన వార్త వస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి గతంలో ఎన్నడూ లేనంతగా ఊహించని లాభాలు వస్తాయి. విదేశీ అవకాశాల కోసం ఎదురుచూసేవారికి సానుకూలమైన స్పందన కనిపిస్తుంది. మీ ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాల చర్చ మళ్లీ సంతోషంగా మొదలవుతుంది. మీ మీద ఇప్పటి వరకు ఉన్న చెడు ప్రభావాలు, నరదృష్టి ఒక్కొక్కటిగా శాశ్వతంగా తొలగిపోతాయి. కానీ సరిగ్గా ఇదే సమయంలో మీకు చాలా దగ్గరగా ఉండే ఒక వ్యక్తి మీ ఎదుగుదలను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ వ్యక్తి బయటకు మీ శ్రేయోభిలాషిలా నటిస్తూనే లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరో గుర్తించడం ఇప్పుడు మీకు చాలా అత్యవసరం. ఈ వ్యక్తి పేరు కొన్ని ప్రత్యేక అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా స, క, ర,
మా, నా అక్షరాలతో మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చెబుతున్నాయి. ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వర్తించకపోయినా మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనను ఒకసారి సూక్ష్మంగా గమనించండి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా సాధించినప్పుడు ముఖంలో అసహనం చూపించే వాళ్ళెవరో ఆలోచించండి. మీరు ఏదైనా మంచి వార్త చెప్పినప్పుడు అభినందించకుండా అకస్మాత్తుగా మౌనంగా మారిపోయే వాళ్ళను కనిపెట్టండి. మీరు వేసే ప్రతి అడుగుపై కన్నేసి చూస్తూ మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి పదే పదే ఆరా తీసేవాళ్ళు ఎవరు అనేది గమనించండి. ఇటీవల మీరు ఇంట్లో దేవుడి ఫోటోలు లేదా విగ్రహాలు అకారణంగా పడిపోవడం గమనించారా? ఎంతో భక్తితో చేసే పూజ సమయంలో దీపం అకస్మాత్తుగా ఆరిపోవడం జరిగిందా? నిద్రలో నల్లని నీడలు లాంటి వింత ఆకారాలు మీ వెంటపడుతున్నట్లు కలలు వస్తున్నాయా? ఉదయం నిద్ర లేవగానే శరీరంలో ఏదో తెలియని బరువుగా లేదా నీరసంగా అనిపించడం గమనించారా? మీరు ఎప్పుడూ అందరి కోసం మంచే ఆలోచించారు. కష్టాల్లో ఉన్నవారికి కాదనకుండా సహాయం చేశారు. కానీ మీ మంచితనాన్నే కొందరు ఇప్పుడు ఒక బలహీనతగా వాడుకున్నారు. మీ ఎదుగుదలను దెబ్బకొట్టడానికి మీ నమ్మకాన్నే ఆయుధంగా మలుచుకుంటున్నారు. వాళ్లతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం తక్షణమే ఆపేయాలి. లేదంటే మీరు ఊహించని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఆధ్యాత్మికంగా లోతుగా చూసినప్పుడు ఇవి ఖచ్చితంగా ఒక బలమైన నెగటివ్ ఎనర్జీ లేదా చేతబడి లాంటి ప్రయోగాలకు సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా మీ అదృష్టం ఒక్కసారిగా పెరిగే సమయంలో ఇలాంటి చెడు శక్తులు మీ వైపు ఎక్కువగా ఆకర్షితమవుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. మీ ప్రకాశాన్ని చూసి చీకటి శక్తులు భయపడి మీపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అందుకే మీ ఇంటికి వచ్చే వాళ్ళ విషయంలో మరియు మీ ఆహారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. బయట వ్యక్తులు ఇచ్చిన ప్రసాదాలు లేదా తీపి పదార్థాలు తినే ముందు జాగ్రత్త వహించండి. అయినా సింహరాశి వారు ఇలాంటి శక్తులను చూసి భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే సింహరాశి వారికి స్వతహాగా ఆదిత్యుని ఆశీర్వాదం నిండుగా ఉంటుంది. మీరు జీవితంలో ఎంత కష్టాల్లో కూరుకుపోయినా మళ్ళీ ఫీనిక్స్ పక్షిలా పైకి రావడానికి మీలో ఒక ప్రత్యేకమైన అంతర్గత శక్తి దాగి ఉంటుంది. అందుకే మీ రహస్య శత్రువులు మిమ్మల్ని ఎప్పటికీ పూర్తిగా ఓడించలేరు. కానీ మీరు కొన్ని కనీస జాగ్రత్తలు మాత్రం మీ దైనందిన జీవితంలో తప్పకుండా పాటించాలి. ఇక్కడే చాలామంది సింహరాశి వారు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. దేవుడి దయ వల్ల అదృష్టం తలుపు తడుతున్న సమయంలో మీ ప్రణాళికలను అనవసరంగా బయటపెట్టి చేజేతులా నష్టపోతున్నారు. మీ ప్రస్తుత సంపాదన గురించి లేదా రాబోయే లాభాల గురించి బయట వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకండి. ప్రతి ఒక్కరిని అమాయకంగా నమ్మి మీ కుటుంబ రహస్యాలు లేదా వ్యాపార గుట్టు చెప్పకండి. మీ సంతోషాన్ని మీలోనే లేదా మీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకోవడం నేర్చుకోండి. కొంతమంది సింహరాశి వారు గత కొన్ని నెలలుగా మానసికంగా మాటల్లో చెప్పలేనంత బాధ అనుభవిస్తున్నారు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవడం, ఎప్పుడూ ఒంటరిగా గదిలో ఉండాలని అనిపించడం లాంటి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అహర్నిశలు కష్టపడి చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం వల్ల ఎంతో ఆవేదన చెందుతున్నారు. కానీ ఇప్పుడు ఆ చీకటి రోజులు ముగిసిపోయి పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీరు మళ్ళీ మీ అసలైన రాజసాన్ని మరియు సింహపు శక్తిని ప్రపంచానికి చూపించే సరైన సమయం వచ్చింది. ఇకపై మీ మాటకు కుటుంబంలోనూ ఆఫీస్లోనూ విపరీతమైన విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గతంలో తక్కువ చేసి విమర్శించిన వాళ్లే రేపు మీ అద్భుతమైన విజయాన్ని చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. మీ జీవితంలో జరిగే ప్రతి పెద్ద సత్ఫలితానికి ముందు కొన్ని కఠినమైన అడ్డంకులు తప్పకుండా వస్తాయి. అది మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి విశ్వం మిమ్మల్ని పరీక్షించే ఒక విధానం మాత్రమే. అందుకే బహుశా మే 15 ముందు కొన్ని అనుకోని చిన్న చిన్న సమస్యలు మీ దారికి అడ్డు రావచ్చు. మీ ఇంట్లో ఈ మధ్య దేవుడి దగ్గర పెట్టిన నిమ్మకాయలు త్వరగా పాడవడం లేదా రంగు మారడం గమనించారా? ఎంతో పచ్చగా ఉండాల్సిన తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం చూసారా? పూజ గదిలో లేదా ఇంట్లో కొన్ని మూలల్లో విచిత్రమైన భరించలేని వాసనలు రావడం వంటి విషయాలు గమనించి ఉంటే వెంటనే అప్రమత్తమవ్వండి. ప్రతి మంగళవారం మరియు ఆదివారం విధిగా సమీపంలోని హనుమాన్ ఆలయానికి వెళ్ళి నేతితో దీపం వెలిగించండి. ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి రాగి చెంబుతో నీళ్లు సమర్పించడం మీకు చాలా చాలా శుభప్రదం. కానీ ఈ ఒక్క విషయం నిర్లక్ష్యం చేస్తే మాత్రం చేతికి వచ్చిన అదృష్టం చేతిలోంచి జారిపోతుంది.
అదేమిటంటే మీ నిర్ణయాలు. మీలో చాలామంది ఇప్పుడు తమ కెరియర్ లేదా జీవితానికి సంబంధించి ఒక అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అది బహుశా ఉద్యోగ మార్పు, కొత్త వ్యాపార విస్తరణ, రియల్ ఎస్టేట్ పెట్టుబడి లేదా ఒక కొత్త సంబంధం గురించి కావచ్చు. ఈ కీలక నిర్ణయాలు రాబోయే 10 సంవత్సరాల మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం మెండుగా ఉంది. కానీ తొందరపడి లేదా భావోద్వేగానికి గురై ఎవరి మాటలకైనా గుడ్డిగా లోనవ్వకండి. ముఖ్యంగా మీకు అడగకుండానే ఎక్కువగా సలహాలిస్తున్న వ్యక్తుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను జాగ్రత్తగా గమనించండి. మే నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో ఒక అద్భుతమైన శుభవార్త మీ ఇంట్లో పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు అద్భుతమైన పెళ్లి సంబంధం కుదిరే సువర్ణావకాశం ఉంది. మరికొందరికి ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న సంతానం విషయంలో చాలా సంతోషకరమైన వార్త వస్తుంది. ఉద్యోగస్తులకు వారి పై అధికారుల నుండి ప్రశంసలతో పాటు ప్రమోషన్ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నాళ్లుగానూ పెండింగ్లో ఉన్న అద్భుతమైన సంబంధిత పనులు ఇప్పుడు మీకు సానుకూలంగా మారే అవకాశం ఉంది. మీరు ఇటీవల కాలంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మి ఆర్థికంగా లేదా మానసికంగా మోసపోయి ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. మీరు ఒక్కసారి ఎవరికైనా మనసిచ్చారంటే వాళ్ల కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతారు. కానీ ఈ రోజుల్లో అదే మీ అతిపెద్ద బలహీనతగా మారుతోంది. ఒక ఆసక్తికరమైన మానసిక విషయం ఏమిటంటే మీపై అసూయపడే శత్రువు బయటికి చాలా అమాయకమైన మంచివాడిలా నటిస్తాడు. మీకు ఏదైనా చిన్న అవసరం వచ్చినప్పుడు మొట్టమొదట సహాయం చేసినట్టు దొంగ నాటకాలు ఆడతాడు. కానీ లోపల మాత్రం కుట్రలు పన్నుతూ మీ స్థిరమైన ఎదుగుదలను ఎలాగైనా అడ్డుకోవాలని కుతంత్రాలు పన్నుతాడు. మీరు ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు లేదా మంచి వార్త చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళలోకి నేరుగా చూడండి. వాళ్ళ పెదవులు నవ్వుతున్నా వాళ్ళ ముఖంలో నిజమైన ఆనందం ఏమాత్రం కనిపించదు. మిమ్మల్ని ఎంతో కాలంగా వేధిస్తున్న కోర్టు వ్యవహారాలు లేదా ఆస్తి తగాదాలు అకస్మాత్తుగా మీకు అనుకూలంగా మారవచ్చు. గతంలో ఆర్థిక లోపం వల్ల లేదా శత్రువుల కుట్రల వల్ల ఆగిపోయిన పనులు మళ్లీ ఉత్సాహంగా మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సింహరాశికి చెందిన మహిళలకు ఈ కాలం అన్ని విధాలుగా చాలా శుభప్రదంగా మరియు లాభదాయకంగా కనిపిస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో కూడా ఈ సమయంలో ఒక చాలా ముఖ్యమైన సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. చాలా కాలంగా మిమ్మల్ని సైలెంట్గా బాధిస్తున్న నొప్పులు లేదా దీర్ఘకాలిక సమస్యలు తగ్గుముఖం పట్టే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కానీ పనుల ఒత్తిడిలో పడి మీ కనీస నిద్రను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. రాత్రిళ్ళు పడుకునే ముందు గతాన్ని తలుచుకుని ఎక్కువగా ఆలోచించడం, బాధపడటం పూర్తిగా తగ్గించండి. మీ మనసు ఎంత ప్రశాంతంగా, స్థిరంగా ఉంటే అంత త్వరగా విశ్వంలోని అదృష్టం మీ వైపు అయస్కాంతంలా ఆకర్షితమవుతుంది. పాములు మీ వెనుక పడటం, చీకటి ప్రదేశాల్లో తప్పిపోవడం, పాడుబడిన పాత ఇల్లు, నల్లని నీడలు లాంటి కలలు వస్తే అస్సలు భయపడకండి. ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం ఇవి మీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప కర్మ పరివర్తనకు బలమైన సంకేతాలుగా భావిస్తారు. ఈ ముఖ్యమైన సమయంలో మీరు ప్రతిరోజు తప్పకుండా ఆచరించాల్సిన ఒక చిన్న పని ఉంది. ప్రతి ఉదయం నిద్ర లేవగానే 2 చేతులు జోడించి సాక్షాత్తు సూర్యనారాయణుడికి నమస్కారం చేయండి. ఆ తరువాత స్నానం చేసి ఆదిత్య హృదయం లేదా కనీసం గాయత్రి మంత్రం 11 సార్లు చదవడం మీకు ఎంతో శుభప్రదం. ఈ చిన్న ఆధ్యాత్మిక సాధన మీలో అంతరించిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని 1000 రెట్లు పెంచుతుంది. మీ ఇంట్లో ఇటీవల ఎవరైనా కుటుంబ సభ్యులు లేదా పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రాత్రిపూట పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి పదే పదే ఎక్కువగా ఏడుస్తున్నారా? దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తున్న సమయంలో మీ మనసు ఏకాగ్రత లేకుండా చంచలంగా మారుతోందా? అయితే వెంటనే మీ ఇంట్లో సానుకూల దైవిక శక్తిని పెంచే ప్రయత్నం ముమ్మరంగా చెయ్యండి. ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో అన్ని గదుల్లో గుగ్గిలంతో ధూపం వేయడం లేదా ముద్ద కర్పూర హారతి ఇవ్వడం చాలా చాలా మంచిది. సింహరాశి వారికి ఈ మే 15 తర్వాత కాలంలో మరో అతి ముఖ్యమైన శుభ పరిణామం ఏమిటంటే పేరు ప్రతిష్టలు అమాంతం పెరగడం. మీరు ఎన్నడూ ఊహించని స్థాయిలో సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందే సువర్ణ అవకాశం ఉంది. కానీ అదే సమయంలో వెలుతురు పెరిగే కొద్దీ నీడ కూడా పెరుగుతుంది అన్నట్లు మీపై కన్నేసే శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. అందుకే మీ కుటుంబ ఫోటోలు, అత్యంత వ్యక్తిగత విషయాలు, రోజువారీ ఆర్థిక విషయాలు సోషల్ మీడియాలో అందరితో పంచుకోవడం సాధ్యమైనంత వరకు తగ్గించండి. మీ జీవితంలో జరుగుతున్న శుభ పరిణామాలను కొంతవరకు రహస్యంగా ఉంచడం ప్రస్తుత కాలంలో చాలా మంచిది. ఈ వీడియో చూస్తున్న సింహరాశి వారిలో కొందరు గత 2-3 ఏళ్లలో మాటలతో చెప్పలేనన్ని అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నారు.
మీ నిజమైన విలువను, మీ ప్రేమను ఏమాత్రం గుర్తించని స్వార్థపరుల కోసం మీరు రాత్రింబవళ్ళు కన్నీరు మున్నీరుగా బాధపడ్డారు. కానీ ఇప్పుడు జ్యోతిష్య చక్రం తిరుగుతోంది. మీ సంతోషానికి సమయం మారుతోంది. మీరు జీవితంలో ఎక్కడైతే కింద పడిపోయారో సరిగ్గా అక్కడి నుంచే మళ్ళీ మీ కాళ్లపై మీరు సగర్వంగా లేచి నిలబడబోతున్నారు. మీ అద్భుతమైన విజయాన్ని చూసి గతంలో మిమ్మల్ని ఎగతాళి చేసి తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యంతో కుమిలిపోతారు. మే 15 తర్వాత మీ ఇంటికి ధనలక్ష్మి అనుకోని మార్గాల్లో నడిచి రావడం వల్ల ధన ప్రవాహం విపరీతంగా పెరిగే సూచనలు ఉన్నాయి. మీకు కొత్త ఆదాయ మార్గాలు అనూహ్యంగా కనిపిస్తాయి మరియు వాటి ద్వారా స్థిరమైన రాబడి వస్తుంది. గతంలో వదులుకున్న లేదా ఎక్కడో ఆగిపోయిన మీ కష్టార్జితం వడ్డీతో సహా తిరిగి మీ చేతికి రావచ్చు. కొంతమందికి పూర్వీకుల ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో లాభాలు లేదా కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఎంత ధనం వచ్చినా అనవసరమైన ఆర్భాటాలకు పోయి ఖర్చులను పెంచుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. మీ చుట్టూ ఇప్పుడు ముఖ్యంగా 2 రకాల విరుద్ధమైన వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఒకరు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిజంగా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే కుటుంబ సభ్యులు లేదా మిత్రులు. ఇంకొకరు మీ ఎదుగుదలను ఏమాత్రం సహించలేక లోపల కుళ్ళిపోతూ పైకి నవ్వే అసూయపరులు. ఈ ఇద్దరినీ సరైన సమయంలో గుర్తించి ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసుకోవడమే ఇప్పుడు దేవుడు పెడుతున్న అతిపెద్ద పరీక్ష. కష్టకాలంలో ఎవరు మీకు నిజమైన నైతిక మద్దతుగా నిలుస్తున్నారో వారిని ఎప్పటికీ మరచిపోకండి. ఈ విశేషమైన సమయంలో మీరు భక్తి శ్రద్ధలతో చేసే ప్రార్థనలు చాలా త్వరగా దేవునికి చేరుతాయి మరియు ఫలిస్తాయి. ముఖ్యంగా ప్రతి ఆదివారం ఉదయాన్నే తప్పనిసరిగా సూర్య దేవాలయానికి లేదా నవగ్రహాల మండపానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. అక్కడ నిరుపేదలకు 1 కిలో గోధుమలు లేదా ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడం మీ జాతకానికి చాలా మంచిది. ఈ చిన్న పరిహారం మీ జాతకంలో సూర్యుని స్థానాన్ని మరియు తద్వారా మీ అదృష్టాన్ని మరింత బలంగా మారుస్తుంది. మీ జీవితంలో ఇప్పుడు విజయాలతో కూడిన ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం సగర్వంగా మొదలవుతోంది. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా గదిలో కన్నీళ్లు పెట్టుకున్న చీకటి రోజులు ఇక శాశ్వతంగా ముగియబోతున్నాయి. మీరు చిందించిన ప్రతి చెమట చుక్కకు, పడ్డ ప్రతి కష్టానికి తగిన అద్భుతమైన ఫలితం రావడానికి సమయం దగ్గర పడుతోంది. కానీ విజయ తీరాలకు చేరుకునే ఈ చివరి క్షణంలో మీ శత్రువులు చేసే మోసాలను ఎంతో జాగ్రత్తగా, చాకచక్యంగా గుర్తించాలి. చాలామంది సింహరాశి వారు ఈ వీడియోను ఇక్కడి వరకు చూసిన తరువాత తమ జీవితంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలు నిజంగా కనెక్ట్ అయ్యాయని అనుభూతి చెందుతారు. ఎందుకంటే ఈ ప్రత్యేక కాలంలో మీ చుట్టూ ఉన్న విశ్వశక్తులు చాలా వేగంగా సానుకూల దిశలో మారుతున్నాయి. మీరు మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటే ఈ భూమి మీద ఉన్న ఏ నెగటివ్ శక్తి లేదా చేతబడి కూడా మీపై ఎక్కువ కాలం ఎలాంటి ప్రభావం చూపలేవు. ఈ సుదీర్ఘమైన వీడియోను ఓపికగా ఇక్కడి వరకు చూసిన ప్రతి సింహరాశి సోదర సోదరీమణులు కామెంట్లో జై సూర్యనారాయణ అని తప్పకుండా భక్తితో రాయండి. అలా రాయడం వల్ల మీ మనసులో ఉన్న ఒక పాజిటివ్ సంకల్పం విశ్వానికి చేరుతుంది. మీ నిజమైన అనుభవం కష్టాల్లో ఉన్న మరొక సింహరాశి వ్యక్తికి ఎంతో ధైర్యాన్ని మరియు మానసిక బలాన్ని ఇస్తుంది. ఇంకా మీకు చెప్పాల్సిన ఒక ముఖ్యమైన జ్యోతిష్య రహస్యం ఉంది. ఈ మే నెల మాసంలో మీరు కొత్తగా కొనుగోలు చేసే లేదా పెట్టుబడి పెట్టే వస్తువులు మీ ఇంటి అదృష్టాన్ని అమాంతం పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా శుభప్రదమైన బంగారం, కొత్త వాహనం, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఇంటికి సంబంధించిన పవిత్రమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కానీ ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేసే ముందు లేదా అడ్వాన్స్ ఇచ్చే ముందు పంచాంగంలో మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకోవడం ఎంతో మంచిది. మీరు ఇప్పటి వరకు బయట ఎవరికీ చెప్పని ఒక గొప్ప కళ ఇప్పుడు నిజమయ్యే చివరి దశలో ఉంది. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఏ శత్రువును చూసి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే మీ రాశికి ఇప్పుడు నవగ్రహాల దైవబలం మరియు గురుబలం చాలా బలంగా తోడున్నాయి. మే నెల చివరి వారంలో మీరు తీసుకోబోయే ఒక సాహసోపేతమైన పెద్ద నిర్ణయం మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది.
అది కొత్త కెరీర్ బదిలీ కావచ్చు, మీ జీవిత భాగస్వామి ఎంపిక కావచ్చు, లేదా వినూత్నమైన వ్యాపారం కావచ్చు. ఈ కీలక నిర్ణయం తీసుకునే ముందు ఇతరుల మాటల కంటే మీ అంతరాత్మ లేదా సిక్స్త్ సెన్స్ చెప్పేది ప్రశాంతంగా కూర్చుని వినండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చి ఉంటే, ఇవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి మీ ఆత్మీయ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఖచ్చితమైన సింహరాశి ప్రత్యేక వీడియోలు, జ్యోతిష్య పరిహారాల కోసం మన ఛానల్ షణ్మిత ఆస్ట్రోను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మే 15 తరువాత మీ జీవితంలో మొదలయ్యే ఈ అఖండ రాజయోగాన్ని ఎవ్వరూ ఆపలేరు. సూర్యభగవానుడి కటాక్షం మీ వెంట ఎల్లప్పుడూ ఉండబోతోంది. సర్వే జన సుఖినో భవంతు.